మీరు ఉపాధ్యాయులకి జీతాలు కానీ జీతభత్యాలు కానీ ఇట్లాంటివి మీరు ఇవ్వట్లేదని చెప్పి లేటుగా ఇస్తున్నారని చెప్పి ధర్నాలు ఇలాంటివి చేస్తున్నారు. మీరేమో ఇస్తున్నానని చెప్తున్నారు, అన్నిటికీ అన్నీ చెప్తున్నారు, కానీ వాళ్ళకి మాకు పెన్షన్లు కానీ ఇట్లాంటివి మాకు ఏమీ సకాల టైంకి మాకు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ధర్నాలు ఇలాంటివి చేస్తున్నారు. ఏమండి ధర్నాలు చేస్తున్నారు అని అంటే అసంతృప్తి సెగ అనేది ఎక్కడి నుండి వస్తుంది? వెనక నుండి పించింగ్ చేస్తూ ఉంటే మన అంగన్వాడీలు అన్నారు, పారిశుద్ధ్య కార్మికులు అన్నారు, వెనక నుండి ఎవరండి వాళ్ళని ప్రోత్సహించి ముందుకెళ్ళి మీరు ధర్నాలు చేయండి అని చెప్పేసి ఒక ఏంటంటే ఒక దాన్ని ఎలా అనాలి అంటే ఒక కుమ్ములాటకి శ్రీకారం చుడుతున్నారని చెప్పాలి. డిఎస్సీలు ఎందుకు జరగట్లేదు? డిఎస్సీ రిలీజ్ చేశారు, వాళ్ళకి కావాల్సిన పింఛన్లు కావచ్చు, అలాగే రిటైర్మెంట్ను కూడా 60 నుండి 62 వరకు వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏది చేయాలో కూడా అన్ని గవర్నమెంట్ చేసుకుంటూనే సమకాలీనంగా అందరినీ సాటిస్ఫై చేసుకుంటూనే లో బడ్జెట్లో కూడా చేసుకుంటూ అసలంటూ శాలరీస్ ఇవ్వనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఇవాళ రోజున మీరు అంటున్నారు లేటుగా ఇస్తున్నారు అని. ప్రతి నెల 5-10 తారీఖులకి అందరికీ శాలరీస్ వెళ్తున్నాయి కదా. ఎవరు కూడా అసంతృప్తితో ఉన్నారు అని అయితే మేము అనుకోవట్లేదు. ఇంకా చిన్న చితక అనేవైతే ఏ ప్రభుత్వంలో అయినా ఉంటాయండి. మా ప్రభుత్వం అనే కాదు, 100% సాటిస్ఫై చేయాలంటే 5 కోట్ల మందిని అవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం లో బడ్జెట్లో ఉన్నాం, దట్టు కొత్తగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనం నిర్మించుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న పెయిన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలి. కానీ డెవలప్మెంట్కి దాన్ని ఎలిగేషన్గా చూపించి ఒక ఏదైతే లీడర్ ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళ కాళ్ళకి అడ్డుపడే పరిస్థితి తీసుకురాకూడదని చెప్పేసి కూడా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నానండి.